ఇప్పుడు నేను సంతానలేమి సమస్యని పరిష్కరించుకోవటానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అంటే, మనకి సంతానలేమి సమస్య రాకముందే మనము ఆ సమస్యని ఎలా రాకుండా చేసుకోగలము అన్నది ఇవాళ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ అన్నది చాలా ముఖ్యం. మనం చేసే జాబ్ని బట్టి లేకపోతే చదువుని బట్టి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే పర్వాలేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే రోజు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అంటే అరగంట నుంచి 1/4 గంట దాకా కొంచెం హార్ట్ రేట్ పెరిగే ఫిజికల్ యాక్టివిటీ చేయటం అన్నది చాలా ముఖ్యం. బరువు ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అన్నది, అది 90 to 25 అన్నది నార్మల్. ఏషియన్ పాపులేషన్ అంటే ఏషియన్స్ అండ్ ఇండియన్స్ మనందరికీ 23 బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే ఇంకా మంచిది. దానికంటే కూడాను వెయిట్ సర్కంఫరెన్స్ అంటాము, నడుము చుట్టూ కొలత కూడా నార్మల్గా ఉండాలి. అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయితే దానివల్ల మనకి చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మగవాళ్ళకి స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ మానేయటం చాలా మంచిది. ఎందుకంటే అది స్పర్మ్ అంటే వీర్య కణాల మీద దాని ప్రభావం ఉంటుంది. అండ్ బాగా ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా దాన్ని తగ్గించుకోవటం చాలా ఉత్తమం. అది ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, సరైన వయసులో పిల్లల కోసం ప్రయత్నించడం అన్నది చాలా 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 ముఖ్యం. ఆడవాళ్ళు 30 సంవత్సరాల లోపు వాళ్ళ పిల్లలు కావాలనుకుంటే ఆ ఏజ్ లోపు వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ముందు ప్లాన్ చేసుకున్నా చాలా మంచిది. అండ్ మగవాళ్ళు కూడా వాళ్ళకి మరీ ఏజ్ ఎక్కువ అవ్వకముందు ప్లాన్ చేసుకుంటే మంచిది. దాంతోపాటు ఇది నెలసరి సమస్యలు ఏవైనా ఉన్నవాళ్ళు ఆ సమస్యలకి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర ముందే చూయించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ వాడడం కూడా ఈ సమస్యని మనం పరిష్కరించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు వైఫ్ అండ్ హస్బెండ్ ట్రై చేయటం అంటే పీరియడ్స్ అన్నీ నార్మల్గా ఉండి మిగతా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా భార్యాభర్త ఒకే చోట ఉండి వారానికి 3 నుంచి 4 సార్లు కలిసి 1 సంవత్సరం ప్రయత్నించిన ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు స్పెషలిస్ట్ని చూడటం అన్నది చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, 30 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎర్లీగానే అంటే తొందరగానే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళకి అండం ఉత్పత్తి చేసే కణాలు ఎలా ఉన్నాయి, ఒవేరియన్ రిజర్వ్ నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవటం, మగవాళ్ళు ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకోవటం, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని అంత గర్భసంచి కూడా బాగానే ఉందో లేదో చూయించుకొని, ఇవన్నీ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయో చూయించుకొని, ఇవన్నీ బాగుంటే వాళ్ళు కూడా ఒక 1 ఇయర్ ట్రై చేయొచ్చు. ఒవేరియన్ రిజర్వ్ అన్నది బాగా తక్కువ ఉన్నా, స్పర్మ్ బాగా తక్కువ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవటం మూలాన మనము ఈ సమస్యని తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనము మిగతా కొంతమంది ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఏమన్నా మందులు వాడుతుంటే ఒకసారి స్పెషలిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. ఆ మందుల వల్ల స్పర్మ్ మీద కానీ ఎగ్స్ మీద కానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాలి. ఇదే కాకుండా కొంతమందికి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ అవసరం రావచ్చు. ఎస్పెషలీ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్, ఆపరేషన్స్ అవ్వనివ్వండి, కీమోథెరపీ అవ్వనివ్వండి, రేడియోథెరపీ అవ్వనివ్వండి, ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆడవాళ్ళలో అండము అంటే oocytes ఆర్ ఎగ్స్ అంటాము. ఇవాళ మనము సంతానలేమి సమస్య అన్నది రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మాట్లాడదాము. ఇది సంతానలేమి సమస్య మగవాళ్ళ వీర్య కణాల్లో
సరిగ్గా లేకపోవటం వల్ల అవ్వచ్చు, ఆడవాళ్ళు ఏదన్నా సమస్య ఉండి కూడా అవ్వచ్చు. ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి అనేది ఫస్ట్ మగవాళ్ళ గురించి చెప్తాను. స్మోకింగ్ అన్నది అవాయిడ్ చేయాలి. బాగా ఎక్కువ తాగటం అన్నది అంటే బింజ్ డ్రింకింగ్ అంటాం, అది కూడా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత చాలా హీట్ ఎక్కువ ఉన్న ఎన్విరాన్మెంట్లో పనిచేయటం కూడా తగ్గించుకోవాలి. కొంతమంది కుక్స్ ఉంటారు, ఆర్ కొంతమంది ఎక్కువ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు. అలా హీట్ ఎక్కువ అయినప్పుడు వీర్యకణాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇవి దీంతోపాటు ఆడవాళ్ళకి ఏంటి అంటే నెలసరి కరెక్ట్గా రాకపోతే ఫస్ట్ అది ఎందువల్ల రావట్లేదని చూయించుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వెయిట్ ఉండటానికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వెయిట్ అన్నది నార్మల్గా ఉండాలి వాళ్ళ హైట్కి బట్టి. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. ఇది నార్మల్ వచ్చేసి 19 నుంచి 25 అండ్ 23 BMI ఉండటం అన్నది చాలా చాలా శ్రేయస్కరం. దాంతోపాటు నడుము చుట్టుకొలత కూడా నార్మల్గా ఉండటం అన్నది చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఇంకా ఎక్సర్సైజ్ చేయటం అన్నది కూడా మేల్ అండ్ ఫీమేల్స్, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా చాలా ముఖ్యం అన్నమాట. రోజుకి ఒక ½ అన్ అవర్, అరగంట నుంచి 30 గంట దాకా ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం హార్ట్ రేట్ పెరిగే యాక్టివిటీ చేస్తే దానివల్ల హార్మోన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దీంతోపాటు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి ఏమన్నా మందులు తీసుకుంటుంటే ఆ మందుల వల్ల ఈ ఆడవాళ్ళ అండం ఉత్పత్తి అవ్వటానికి కానివ్వండి, మగవాళ్ళకి వీర్యకణాల మీద కానివ్వండి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని తెలుసుకొని దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ మినిమల్గా ఉండేదో అసలు లేకుండా ఉండేదో మందులు వాడటం వల్ల సంతానలేమికి ఇబ్బంది కలగకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటి అంటే సరైన వయస్సులో ప్రయత్నించటం అన్నది అన్నిటికంటే ముఖ్యం. ఆడవాళ్ళకు వయసు 30 లోపు ప్రయత్నించాలి ఖచ్చితంగా. అండ్ మగవాళ్ళకి కూడా మరీ వయసు ఎక్కువ లేకముందే ప్రయత్నించాలి. ఎందుకనంటే ఆడవాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత అండం ఉత్పత్తి చేసే కణాలు అన్నవి తగ్గటం మొదలవుతాయి. ఆ కణాలు పెంచడానికి కానీ ఆ కణాలు తగ్గిపోకుండా ఆపటానికి కానీ ఎలాంటి మందులు లేవు. సో ఆ కణాలు బాగున్నప్పుడు సరైన వయసులో ప్రయత్నించటం వల్ల మనకి సంతానలేమి సమస్య అన్నది చాలా చాలా వరకు తగ్గించుకోగలం. సో బేసిక్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే సరైన పోషకాహారము, సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్, నార్మల్ వెయిట్ ఉండటము, సరైన వయసులో ప్రయత్నించటము, స్మోకింగ్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేయటం వల్ల ఎక్కువ శాతం మందికి సంతానలేమి సమస్య అన్నది రాకుండా మనము ప్లాన్ చేసుకోగలుగుతాము.